ప్రజాప్రతినిధులకి అధికార యంత్రాంగం అంతా కూడా అంటే పోలీసు గాని రెవెన్యూ గాని కొమ్ము కాయటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. ఇప్పుడు సీతారామయ్య అని చెప్పి ఒక టీడీపీకి చెందినటువంటి దెందులూరులో ఒక యాదవుల సామాజిక వర్గానికి చెందినటువంటి భూములు కబ్జా చేశారు. దాన్ని ఎవరు కూడా మాట్లాడట్లేదు. అంటే ఇటువంటి నేను ఏం చెప్తున్నానంటే అటు వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఎవరైనా సరే ప్రజా అభిష్టం మేరకు నడవాలి. మీరు అడిగారు ఒక ప్రశ్న, ఏం చేయాలండి? ప్రజల నుంచే మార్పు రావాలండి. ఇటువంటి నాయకుల్ని ఏదైతే చట్టసభలకు పంపించకుండా ఒకసారి తప్పు చేస్తే రెండోసారి చట్టసభలకు కూడా పంపించకుండేటువంటి చట్టాలను తీసుకురావాలి. ప్రజల్ని ఎన్నుకున్నది ఎందుకు? ప్రజలు ఎందుకు ప్రజాప్రతినిధులు వారి సమస్యలు పరిష్కరిస్తారని. ఇలా ప్రజల మీద తిరుగుబాటు చేసుకుని వాళ్ళే కేసులు పెట్టించుకుని వాళ్ళే జైల్లోకి వెళ్తే ఇంకా ప్రజలకి ఎవరు న్యాయం చేస్తారు ఈ భారత ప్రజాస్వామ్యంలో? అందువల్ల ఖచ్చితంగా నాయకుడు అనేవాడు చిత్తశుద్ధితోటి తమ ప్రజల్ని కాపాడేటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రజలే వారి మీద నాయకుడే మంచోడు కాదని కేసులు పెట్టేటువంటి సందర్భం ఏర్పడింది. ఇప్పుడు మీరు ఇంకో విషయం అడిగారు, వైసీపీ ప్రతిష్ట దెబ్బతింటుందా, ఇలా దారిపోతుందని. నేను కొన్ని విషయాలు అయితే చెప్తానండి. వైసీపీ చాలా మంచి పనులు చేసింది, కొన్ని చెడ్డ పనులు చేసిందండి. మంచి పనుల్ని ప్రమోట్ చేసుకోవడం వాళ్ళు విఫలమయ్యారు. ఆ మంచి పనులు చేసుకోవడం మీ ప్రభుత్వ పాలనలో మీరు ఏం చేశారు? అలాగే టీడీపీ కూడా మంచి పనులు చేసింది, కొన్ని చెడ్డ పనులు చేసింది. ఆ మంచి పనులు ఏమేం చేశారు? అలా రాజధాని ఎలా డెవలప్ చేస్తున్నారు మీరు చెప్పండి. అలాగే వైసీపీ వాళ్ళు చేసినటువంటి మంచిని ప్రోత్సహించండి. ఎప్పుడు చూసినా వాడిని వీని తిట్టడం, లేకపోతే ఒకరినొకరు విమర్శించుకోవటం, ప్రజల్ని తప్పుదారి పట్టించడం, ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ చేయకూడదని చెప్పి మన ఛానల్ ద్వారా ఒక అనలిస్ట్ గా నేను కోరుతా ఉన్నా. రెండు పార్టీలని కూడా, వైసీపీ టీడీపీ వాళ్ళు. ప్రజలకి మీరు చెప్పేదండి, ప్రజల గురించి కూడా ఏమైనా చెప్తారా? ఖచ్చితంగా అండి. ప్రజాస్వామ్యంలో ఈ రోజున పోలీసు వ్యవస్థ మొత్తం దిగజారిపోయిందండి. నేను చెప్తున్నాను, ఎమ్మెల్యేకి 10 లక్షలు ఇస్తే పోస్టింగ్ వేస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా సరే, వైసీపీ అయినా టీడీపీ అయినా, రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా కానీ, అంటే పోలీసులకి పోస్టింగ్ కి రేటు కట్టిస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు తందారా అంటే తాన తందారా అంటున్నారు. ఇటువంటి వ్యవస్థలు పోవాలి. ఇప్పుడు ఏదైతే జంజీ రాజకీయం అంటున్నారు, ఇప్పుడు మహాబలశాలైనటువంటి 2 పార్టీలు తమిళనాడులో ఏ రకంగా ఒక విజయ్ గారికి తల వంచాయో, అలాగే కొత్త రకమైనటువంటి పార్టీలు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా రావాలి. అటువంటి పార్టీలను ఆదరించాలి. డబ్బు లేనటువంటి రాజకీయాన్ని మనం చూడగలిగితే, ఖచ్చితంగా ఓటుకి డబ్బు ఇచ్చేటువంటి రాజకీయాన్ని చూడగలిగితే, డబ్బు లేకుండా ప్రజలే నిష్పక్షపాతంగా కొత్త నాయకులను ఎన్నుకుంటే ఖచ్చితంగా ఇటువంటి సమస్యలకి కొంతవరకైనా చెక్కు పెట్టచ్చు. చూస్తూ ఉన్నాం, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుంది అనేది ఒక బాధ అయితే ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే నదులన్నీ కాలుష్యం అయిపోయినాయి, వ్యర్థాలన్నీ పెరిగిపోయినాయి. ఓ పక్కేమో నాయకులేమో వాళ్ళ విషయ పరిజ్ఞానంతో ముందుకెళ్ళారు. తాగు నీరు కూడా ఎక్కడ పడితే అక్కడ కలుషితం అయిపోయినాయి. ఏ నీరు తాగినా కలుషితమైనటువంటి నీరు గోదావరి జిల్లాలు కానీ మొత్తం అన్ని కూడా. భవిష్యత్తులో తాగడానికి నీళ్ళటువంటి సందర్భాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మొన్న చూసాం, పెద్దిగారని ఒక ఆయన తెలంగాణ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆ వ్యక్తి చనిపోతే లక్షలాది మంది ప్రజలు జన సందోహం అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ఆయనతో నాకు కొంత అనుబంధం కూడా ఉంది. వరంగల్లో నేను చదువుకున్న రోజుల్లో ఆయన తోటి కలిసి కొన్ని చోట్ల మాట్లాడుకోవడం అన్ని జరిగినాయి. ఆ వ్యక్తి అక్కడ ప్రజా సమస్యల్ని తీర్చడం, రైతు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి చనిపోయినప్పుడు కూడా తన ఆస్తులంటే ఏమి సంపాదించుకోకుండా చనిపోయినటువంటి ఒక వ్యక్తి. అటువంటి మహనీయులు, గొప్ప వ్యక్తులు ఆదర్శంగా తీసుకుని నాయకులు కూడా ప్రజల కోసం పోరాడాలి. అక్కడ కొన్ని ప్రాజెక్టులకి నీళ్లు తీసుకెళ్లటం కానీ, అక్కడ రైతుల విషయంలో కానీ చాలా మంచి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అంత మాజీ ఎమ్మెల్యే నుండి అధికారం లేకపోయినప్పటికీ కూడా అంత ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. అటువంటి నాయకులు కావాలి. నేను ఏ పార్టీని విమర్శించట్లేదు. ఏ పార్టీలో ఉన్నా సరే నాయకులు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు టీడీపీలోనే. ఆయన ఎప్పుడు కూడా ఏనాడు కూడా వివాదాలలో కానీ వివాదాస్పదంగా కానీ ఎప్పుడు లేరు. ఆయన చాలా మంచి నాయకుడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నీతి నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారు. ఇట్లా ఒక మంచి నాయకత్వం అనేది భవిష్యత్తులో ఉండాలి. అలాగే ఈ వైఎస్ఆర్ సిపిలో కూడా చాలా మంది మంచి మంచి నాయకులు ఉన్నారండి. ఇప్పుడు వంగవీటి రాధా గారు గతంలో పనిచేశారు. ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అవినీతి చేయలేదండి. అటువంటి మంచి మంచి నాయకులు ఆ పార్టీలోనూ పనిచేశారు, ఈ పార్టీలోనూ ఉన్నారు. అందువల్ల మంచి నాయకుల్ని ఎన్నుకోవాలి. ప్రజలే స్వచ్ఛందంగా తమ ఓటు ద్వారా మంచి నాయకత్వాన్ని ఎన్నుకుంటే ఇటువంటి సమస్యలు రావు. మీరు చెప్పింది బాగుంది. బట్ వైసీపీలో ప్రస్తుతం 2024 తర్వాత కొంత నైరాశ్యత ఏర్పడింది అనే అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. దాన్ని మరింత లోతుగా తీసుకెళ్లేటట్టుగా కొన్ని అంబటి రాంబాబు వ్యాఖ్యలైతే కావచ్చు, లేదంటే ఇప్పుడు విరూపాక్షి కావచ్చు, లేదంటే జోగి రమేష్ పర్సనల్ కావచ్చు, ఏవైనా కూడా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తలనొప్పులు తెచ్చేది. ఎందుకంటే ఆయన స్ట్రాంగ్గా 10 అడుగులు ముందుకేస్తుంటే 11 అడుగులు వెనక్కి లాగుతున్నారనే మాటలు వాస్తవం ఉందంటారా? సార్,
ప్రతి పార్టీలోనూ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, తోట త్రిమూర్తులు గారు ఉన్నారు. ఇటువంటి గొప్ప నాయకులు ఉన్నారండి. వాళ్ళు ఎప్పుడు కూడా వివాదాల్లో ఉండరు. ఏ విషయం మాట్లాడినా ఒక స్టాండ్ మీద ఉంటారు. అటువంటి సీనియర్ సుబ్బారెడ్డి గారు, ఇటువంటి మంచి మంచి సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా నోరు ఇప్పినా గానీ ఎక్కడ కూడా వివాదాలు లేకుండా మంచి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. అలాగే టీడీపీలోనూ కూడా ఉన్నారు మంచి మంచి నాయకులు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఎవరు ఏమైనప్పటికీ కూడా అధికార పార్టీ కొంతవరకు కూడా కొన్ని లేని వ్యక్తులు కూడా కేసుల్లో పెట్టడం అనేది చాలా మామూలే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టారు, ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది వీళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చేస్తున్నారు తప్ప అసలు ప్రజల కోసం ఆలోచించేటువంటి తీరిక క్షణావేశం ఏమీ లేవండి. నేను ఒకటి చెప్తానండి, అంబటి దీప్ అనే ఒక కుర్రోడు నూజివీడులో చంపేసి పాడేస్తే, చంపిన అతనేమో వైసీపీ, చచ్చిపోయినప్పుడే జనసేన, ఆ దాన్ని అధికారం పార్టీ తోటి ఉన్న అతనేమో పార్థసారథి గారు అక్కడ మంత్రి గారు ఏమీ చేయలేదు. ప్రకాశం జిల్లాలో సంకుల మల్లయ్య గారు, ఇట్లా ఎన్నో సంఘటనలు జరిగినాయి. అట్లీ కూడా జన సైనికులు ఎక్కడ చచ్చిపోయినా కానీ పట్టించుకుంటలేదండి. ఒక టీడీపీ వైసీపీ మధ్య మాత్రమే రాజకీయం నడుస్తుంది తప్ప వాళ్ళిద్దరు ఏదైనా టీడీపీ కార్యకర్తలను ఎవరైనా కొట్టి కొట్టగానే ఇమీడియట్ గా వందలాది మంది మీద అక్రమ కేసులు కూడా బనాయిస్తూ ఉన్నారు. అలాగే గతంలో కూడా వైసీపీ కూడా అలాగే చేసిందండి. కొన్ని అక్రమైనటువంటి కేసులు కొంతమంది మీద పెట్టారు సోషల్ మీడియా మీద కట్ట. అందుకని ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారు. ఈ ఒరవడి అనేది మారాలి, ప్రజలు మారాలి, పాలకులు మారాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రజాస్వామ్యంలో మీరు అడిగారు అంబటి రాంబాబు గారని, ఆయన ఇంటి మీద దాడి చేయడం తప్పు కదండి. ఇప్పుడు ఆయన మాట్లాడటం తప్పే, ఆయన ఇంటి మీద దాడి చేయడం తప్పే, రెండు తప్పే. ఇప్పుడు ఏం చెప్తానండి, ఇప్పుడు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు బట్టి వీళ్ళు దాడిని చేశారు. మరి వీళ్ళు చేయొచ్చు ఆ దాడులు? ఆయన మాట్లాడచ్చు అలా వ్యాఖ్యలు? ఆయన మాట్లాడుతున్నారు, వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇటువంటి అనేది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో వాళ్ళ మాజీ మంత్రులుగా చేశారు. అటువంటి వ్యక్తులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి తప్ప ఇటువంటి వ్యాఖ్యల్ని నేను ఖండిస్తూ ఉన్నానండి. ప్రజాస్వామ్యంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు, అలాగని దాడులు మట్టి కూడా చేయొద్దు. రెండూ ఖండిస్తున్నాను టీడీపీ వైసీపీ చేసేటువంటి. రైట్ రైట్ అయ్యప్ప గారు అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతాం మీతో. నేను మనతోటి విఎస్ఆర్ చౌదరి గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. చౌదరి గారు గారు మీకు, మోహన్ రెడ్డి గారికి, అయ్యప్ప గారికి, మన జనసేన నాయకులు కూడా నమస్కారాలండి, శుభోదయం. ఈరోజు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఎందుకు వస్తారు? ప్రజాసేవ చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, సహాయం చేయాలి అనే కార్యక్రమాలు పైన ఆశించి ప్రజలు పోటీలు ఇచ్చాలని వస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎటైపోయిందంటే ఇసుక దొంగతనం చేద్దామా, కరెంట్ దొంగతనం చేద్దామా, ఇటువంటి అవినీతి అక్రమాలు చేద్దామా అనే దాని మీద ఎక్కువ రాజకీయాలు వస్తాయి. వ్యాపారం అయిపోయింది రాజకీయాలు. ఆ విధంగా ఈరోజు విరూపాక్ష గారు ఈ కొత్త కాదు, గతంలో కూడా విండు మిల్లులు కార్యాలయాలపై దౌర్యం చేశారు. మామూలు ఇవ్వాలని రౌడీలు పంపించారు, మళ్ళీ అరెస్ట్ కూడా చేశారు. చివరికి వాళ్ళంతా ఇప్పుడు మొన్నే బెయిల్ బయట నుంచి ఇచ్చారు. వెంటనే ఇసుక దందాలకు చేయడం అనేది తప్పు. ఇటువంటి ఇసుక కార్యక్రమాలకైనా మాట్లాడితే